10వ తరగతిలోనే స్వంత ఎంఎల్ఎం బిజినెస్ ఎస్ఎస్వి అసోసియేషన్ సెటప్. రోజు ఇంటికి మనీ ఆర్డర్లు ఇంట్లో ఒక రేంజ్ లో గట్టిగా 1998లో ఏలూరు సిఆర్ రెడ్డిలో రిలీవింగ్ విత్ హ్యూజ్ బ్యాక్లాగ్స్. ఇంకా అనకాపల్లిలోనే 3-4 సంవత్సరాలు 400 మందికి కంప్యూటర్ కోచింగ్, అనకాపల్లి యూత్ న్యూస్ పేపర్, పార్కుల దత్తత, ప్రచారం, ప్రింటర్స్ వగేరా. ఫాదర్ తన ఫోర్స్ తో ఆయన లెగసీ కంటిన్యూ చేయాలని గుర్రాన్ని ఒడ్డుకు తీసుకెళ్లినట్టు అతి బలవంతం మీద ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 2001లో పూర్తి. 2003 నుండి 2005 వరకు నారాయణ జూనియర్ కాలేజీలో ఎంసెట్ లో టాప్ మోస్ట్ కెమిస్ట్రీ సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ. సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళినోడివి అదే చేయాలి కానీ నువ్వేనా హీరోవా? మాస్ ఫాలోయింగ్, స్టూడెంట్స్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ప్రిన్సిపాల్ గట్టిగా కాలింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. తర్వాత స్టూడెంట్స్ నేనే కావాలని స్ట్రైక్. అది పక్కన పెడితే 2006 నుండి 2008 వరకు వైజాగ్ ఎన్ఏడి, రామాటాకీస్ ఏరియాల్లో ఎస్ఎస్టీ పేరుతో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్. వేలల్లో స్టూడెంట్స్ అండి, లక్షల్లో ఆదాయం అండి. తిప్పి చూస్తే 2009లో 15 లక్షలు. 2010 నుండి హైదరాబాద్ ఉమిస్ గ్రూప్ లో జాబ్. 2012లో భోపాల్ త్రివేది ఎల్ఎల్సీలో నెలకు ₹1,00,000 జీతం. హైదరాబాద్ లో పేరు మోసిన కంపెనీ నుండి పిలుపు ₹1,20,000 ఇస్తానని. త్రివేది ఎల్ఎల్సీలో శాలరీ హైక్ అడిగాను, చూద్దామని చెప్పారు. నెల రోజులు వేరే వాళ్ళు తీసుకుని నాకు టెర్మినేషన్. హైదరాబాద్ కంపెనీ చూస్తే నో వేకెన్సీ బోర్డు. 2014లో ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఓపెన్ డీజీ, డాక్టర్ రెడ్డిస్, హార్లిక్స్ క్లయింట్స్, గీతం నల్సారి ఎంఎస్ఎంఈలో స్పీకర్ అవకాశాలు. ఇంకో 3-4 బుజ్జు కంపెనీలు, 42 ఫ్యాషన్ ఈవెంట్ల నిర్వహణ, 2 పడవలు కాదు 10 పడవల ప్రయాణం, అన్నింటికి కోవిడ్ రాక బిజినెస్ లన్నీ స్టాప్. 2021లో పిఎంజే జ్యువెలరీలో డిజిటల్ మార్కెటింగ్ హెడ్ పొజిషన్, 2 లక్షల జీతం. 3 నెలల్లోనే జాబ్ వదిలేసా. ఈసారి టెర్మినేషన్ కాదు, నేనే వచ్చేసా. 2 కోట్లు అప్పు తెచ్చాలి. ఒత్తిడి ఒక రేంజ్ లో ఉంటుంది కదా, మరి ఏదో ఒకటి చేసి అప్పులోంచి బయటకు రావాలి. ఆ తర్వాత పడితే లేవడం కాదు, పడకుండా ఉండడం నేర్తానని బిజినెస్ మెంటర్ అవుతారు. జస్ట్ 1 year లోనే 6 కోట్లు ఆల్ ఇండియా సేల్స్, బ్రాండ్ సక్సెస్. కానీ ఇది కాదు జీవితం. పడవటం లెగడం ఒక పర్పస్ కావాలనిపించింది. 2023 డిసెంబర్ 9 ఎంబీఎఫ్ మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్ స్టార్ట్. ఇప్పటికి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ రోజు ఆగస్టు 18 నా పుట్టినరోజు. 49వ సంవత్సరం వచ్చింది. కరెక్ట్ గా ఇంకా 1 year అంటే నా ఏజ్ 50 వచ్చేసరికి కనీసం 1 కోటి మంది లెట్సీ అనాలి. దీనికి ఎంబీఎఫ్ ఒక మీడియం మాత్రమే. ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్న వారికి గుండెపోట్లు, కష్టపడి పనిచేస్తున్న వారికి కష్ట నష్టాలు, ఇష్టపడిన కాపురాల్లోనైతే సెప్టిక్ ట్యాంకులు, వాషింగ్ మిషన్లు. మరి ఎలా ఈ జీవితం? నాకన్నీ తెలుసు అని నేను అనుకుంటే నా అంత మూర్ఖుడు లేనట్టే. నాలాంటి వాళ్ళు 1000 మంది యూట్యూబ్ లో నీతి సూత్రాలు, జీవిత సత్యాలు చెప్తున్నారు. అది మీరు వింటే మీ అంత అమాయకుడు లేనట్టే. కాకపోతే లివింగ్ ఈజీ అండ్ ట్రూ అనేది మన చేతిలోనే ఉంది. కాదు, ఉన్నట్టే ఫాలో అవ్వండి.